అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను ఎంతో టేస్టీ హెల్దీ అయిన ఇన్స్టెంట్గా చేసుకునే జొన్నపిండి దోశలు చాలా బాగుంటాయి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు జొన్నపిండి తీసుకోవాలి. ఇది మార్కెట్లో కొన్నటువంటి జొన్నపిండేనండి. 1 కప్పు జొన్నపిండికి 2 కప్పుల వాటర్ వేసి ఉండలేమీ లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాము, 10 నిమిషాలు అయిపోయింది. పిండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము పిండిలో 1 స్పూన్ జీలకర్ర, అల్లం ముక్కలు, కరివేపాకుని ముక్కలుగా చేసి వేసుకోండి. రుచికి తగ్గ పచ్చిమిర్చి, అలాగే ఒక ఆనియన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత అవసరమైతే కాస్త వాటర్ కూడా వేసుకోండి. ప్యాన్ హీట్ చేసుకొని ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి. తర్వాత నేను ఈ విధంగా కలుపుకున్నాను. బ్యాటరీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము దోశలాగా వేసుకోవాలి. మనం రవ్వ దోశ ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసుకొని మంటను తగ్గించి పెట్టుకోవాలి. ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి. ఇది మామూలుగా మనము కూరల్లో వేసుకున్నటువంటి కారం పొడి అండి. మీ టేస్ట్ తగ్గట్టు ఈ కారం పొడిని వేసుకోండి. తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చూడండి, ఈ నెయ్యి వేసుకొని అంతా కూడా దోశ అంతా కూడా ఈ విధంగా పట్టించాలి. తర్వాత క్యారెట్ తురుము వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి దోశ కాలేంత వరకు కాల్చుకోవాలి. చూద్దాము. చూడండి, సైడ్లకంతా కూడా దోశ కాలింది. ఇప్పుడు మనము దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఎర్రగా కాల్చుకోవాలి. దోశను మాత్రము మంటను తగ్గించి పెట్టుకొని మాత్రమే చేసుకోండి. దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుందాము. ఇంకో దోశ కూడా చూద్దాము. సేమ్ అదే ప్రాసెస్లోన దోశను వేసుకొని ఇప్పుడు కారం పొడి చల్లుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను. ఫస్ట్ దోశ గీతో చేసాము కదా, ఇప్పుడు ఆయిల్ వేసి చేద్దాము. ఆయిల్ అంతా కూడా ఈ విధంగా దోశకు పట్టించాలి. పైన ఈ విధంగా క్యారెట్, తర్వాత కొత్తిమీర చల్లి మూత మూసి ఉడికించుకోవాలి. దోశ కాలిపోయింది. ఈ దోశలకి ఎలాంటి చట్నీ అవసరం లేదండి. మీకు కావాలంటే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఈ విధంగా ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. జొన్న రొట్టె రాని వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అండి. చేసుకోవడం కూడా సింపుల్, టేస్ట్ అదుర్సు. మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.